పరిపాలన మంచిగానే ఉంది, మంచి పాలనే అందిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఎన్నో వారిని బదలాం చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ సామాన్యునికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి దిశగా వారి పరిపాలన సాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయింది. 1,20,000 రూపాయలు తీసుకున్నాము, అది ఏకకాలంలోనే మాఫీ జరిగింది. రైతు భరోసా 12,000 పెంచినారు. అవును, వారు మేనిఫెస్టోలో 17,000 రూపాయలు అని చెప్పారు. గత కాలానుగుణంగా వారు చేస్తానని కూడా ఒక మాట చెప్పిండు నిన్న ప్రెస్లో మొన్న మాట్లాడుకుంటూ క్యాబినెట్ సమావేశంలో. ఇప్పుడు 6,000, 12,000 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకో 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మిగతాది కూడా ఫుల్ఫిల్ చేస్తానంటుండు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి కదా. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు ఉన్నా కానీ ప్రభుత్వం మనకేం చేస్తుందనేటువంటి ఆ కోణంలో ఆలోచన చేసుకుంటూ ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి సగటు జీవి ఎవరైనా. అట్లనే ప్రజలు కూడా మానసికంగా సిద్ధమై ఉండ్రు. ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా వాళ్ళు గ్రహిస్తుండ్రు. ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, 500 రూపాయలకే గ్యాస్ వచ్చింది. ఫ్రీ కరెంటు నడుస్తూనే ఉంది. ప్రజలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిపాలన వచ్చినటువంటి వారం రోజులకే ఉచిత బస్సు ప్రయాణం అనేది నిరంతర ప్రక్రియలాగా మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ప్రయాణం చేస్తూనే ఉండరు. ఇప్పటి వరకు అయితే పరిపాలన ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ దిశగానే సాగుతున్నది అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా సాగుభూమికే రైతు భరోసా ఇస్తాండి. ఇప్పుడు గుట్టలు గిట్టలు తీసేస్తాం, దాన్ని ఎట్లా చూస్తాం? 100% తీయాలి. ఆ రోజు కూడా ప్రజలందరూ ఈ సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఏదో ప్రజల సొమ్మును తీసుకొచ్చి పప్పు బల్యాలకు పంచినట్టు కాకుండా గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, లేకపోతే వేలాది ఎకరాలు ఉన్నటువంటి సంపన్న వర్గాలకు ఇది మనం ఇచ్చేటువంటిది ఈ రైతు భరోసా ఏదైతుందో అది ఏమాత్రం సరిపోదు. కానీ పేదవాడికి అందిస్తే అది మహాద్భుతంలాగా భావిస్తారు. కాబట్టి గుట్టలకు, పుట్టలకు 100% తీయాల్సిందే. రైతులు కూడా తీయమనే కోరుకుంటుండ్రు, వాటికి వేయొద్దనే చెప్తుండ్రు. అది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉన్నట్లయితుంది అట్లా చేయటం వల్ల. హైడ్రా అనేది ఇప్పుడు చూసినట్లయితే కొంత స్వల్ప వ్యవధిలో అది ఇబ్బంది కావచ్చు, కానీ శాశ్వతంగా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా హైడ్రా అనేది అది చేయటం వల్ల మూలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా కాపాడుకున్న వాళ్ళమైతే, ఎస్పెషల్లీ మూసి రివర్కు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా భవిష్యత్తులో కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళమైతే ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి సర్కారు పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. కేటీఆర్ను అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడికైనా ఒకే చట్టం ఉన్నది, పెద్దవాళ్ళకైనా ఒకటే చట్టం ఉన్నది. ఎవరు కూడా మానవాతీతులు గారు. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ దోషి అని తేలితే చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తారు. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైందంటే ఒక రకంగా మేము అనుకుంటున్నాం, ప్రజా తీర్పును వాళ్ళు శిరసా వహిస్తలేరని అనుకుంటున్నాం. 2 బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటింది, శాసనసభలోకి రాలేకపోతుందంటే నిజంగా మరి అంత పెద్ద బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు శాసనసభలో లేకుండా వారి వాయిస్, వారి సజెషన్లు ఈ ప్రజానికానికి ఇవ్వకుండా ఫామ్ హౌస్లో ఏముంటుందంటే ప్రజలను కించపరుస్తున్నట్టే లెక్క. ఆ దిశగానే చూస్తారు ప్రజలు కూడా. హైడ్రా అనేది స్వల్పకాలికంగా ఇబ్బంది అయితే కావచ్చు, దీర్ఘకాలికంగా మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు వీరేశం గారి పనితీరు, ఆయన అంతకుముందే బెస్ట్ లీడర్, ఇప్పుడు బెస్ట్ లీడర్గానే ఉన్నాడు. వారి నిర్ణయాలు కూడా బెస్ట్గానే ఉంటాయి. ఈ కాన్స్టిట్యున్సీలో కాకుండా ఇది మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ జిల్లాలోనే చూపించడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నాడు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకించి కృతజ్ఞతలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలుగా, ఈ పౌరునిగా. కాబట్టి వారి పనితీరు అనేది స్వాగతించాల్సిన దగ్గరే, ఆశాజనకంగా ఉన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.